ఏం చర్చ చేయాల్సిన అంశం కూడా ఏం లేదు. వాస్తవం ఏంటంటే ఆల్రెడీ ద పీసీసీ ప్రెసిడెంట్ హస్ టర్న్డ్ అప్రూవర్. పీసీసీ ప్రెసిడెంట్ తన నేర ఆరోపణను అభియోగాన్ని ఒప్పుకున్నాడు ఆల్రెడీ బహిరంగంగా. ఓ టీవీ చర్చలో పీసీసీ ప్రెసిడెంట్ గారిని అడిగినారు, ఏమండి ఎమ్మెల్యేలు చేరినారు అంటే, అవును చేరినారు మా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పిండు. ఇక నేరాంగీకారం జరిగిన తర్వాత విచారణ ఎందుకు, ఇంకా చేసేదేముంది? పీసీసీ ప్రెసిడెంట్ హ్యాస్ టర్న్డ్ అప్రూవర్. వన్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఆల్సో హ్యాస్ టర్న్డ్ అప్రూవర్. కడియం శ్రీహరి చెప్పిండు ఓపెన్గా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా. మొన్ననే చెప్పిండు, తెచ్చుకోండి, బైట్స్ ఉన్నాయి కదా. స్పష్టంగా అప్రూవర్గా మారిపోయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇంకా విచారణ ఏముంది, ఇంకోటి ఏముంది చేనికే. అలా మళ్ళీ ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టుడు ఏముంది అసలు నాకు అర్థం కాదు. ఏం సందేశం ఇస్తున్నారు? తెల్లారలేస్తే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతారు. ఇక్కడ మీ పీసీసీ ప్రెసిడెంట్ అప్రూవర్ అయిపోయిండు, మీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అప్రూవర్లు అయిపోయినరు. కొత్తగా ఏముంది పరిశోధించి విచారించి సాధించేది? ఏం లేదు కదా. ఐ థింక్ ఇక విల్ స్టాప్ హియర్. ఇక మిగతా విషయాలు 100 ఉన్నాయి, మళ్ళీ మాట్లాడుకుందాం. కాకపోతే ఈ మూసీ కుంభకోణం దయచేసి అది చూడండి కొద్దిగా. మీరు రేపు రాస్తారో రాయరో మరి ఎవరేందో కూడా ప్రజలు చూస్తారు. ఎవరు రాస్తారో ఎవరు రాయరో కూడా ప్రజలు చూస్తారు. ఎవరికి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో, ఏ సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ల వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు ఏంది, ఎవరికి తొత్తులుగా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుస్తాయి ప్రజలకు. రాష్ట్రాల సంగతి రాయనుల సంగతి కూడా ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను.